రాష్ట్ర ప్రయోజనాలు ఈ ఎంటర్ప్రెన్యూర్ వల్ల ఏ విధమైన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందో బేసిక్ అవగాహనతో ముందుకెళ్ళాలి కదా. ప్రధానికి డేటా సెంటర్కి ఒక మెగావాట్కి చంద్రబాబు గారి అనుభవంతోనే మాట్లాడదాం. ఒక మెగావాట్కి ఈ ప్రపంచవ్యాప్తంగా 2 నుంచి 4 ఉద్యోగాలు కల్పిస్తబడుతుంది. అంటే ఈడ్చుకొడితే వాళ్ళు పెట్టిన మెగావాట్లు వాళ్ళు చెప్పింది 100-300 మెగావాట్లకి 200-300 ఉద్యోగాలకు మించి రావట్లేదు. సో ఇక్కడ ఇతను జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే ఈ డేటా సెంటర్తో పాటు ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఒకటి అండ్ మోర్ ఓవర్ లైక్ ఒక రహేజా మైండ్ స్పేస్ అని చూడండి ఇక్కడ అలాంటి హబ్ ఒకటి క్రియేట్ చేయమన్నాడు. ఏది డేటా సెంటర్తో పాటు డేటా సెంటర్ వల్ల పెద్ద ఉద్యోగాలు కాబట్టి మిగతా కూడా డెవలప్ చేయాలి. వీటికి ఒక పార్క్ క్రియేట్ చేయడానికి ఐటీ స్పేస్ పార్క్కి వీటిలన్నిటితో ఒప్పందాలు జరిగాయి. దానికి ల్యాండ్ అలొకేషన్స్ జరిగాయి. ప్రధానికి డేటా సెంటర్కి ఎక్విప్మెంట్కి అండ్ దీంట్లో స్కిల్ యూనివర్సిటీ పెట్టించాడు టు మేక్ దెమ్ టు క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్. రెండోది ఈ రేజా మైండ్ స్పేస్ లాగా అదాని డేటా సెంటర్తో పాటు అదాని మైండ్ స్పేస్ ఒకటి పెట్టాడు అనుకోండి. ఎంత అవుతుంది దాంట్లో స్పేస్? ఎంతో పెద్ద బిల్డింగ్లు కడితే ఇప్పుడు దానికి హైటెక్ సిటీ 6 ఎకరాల్లో కట్టారు. వేలాది మందికి ఉపాధి కదా. రేజా మైండ్ స్పేస్లో ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించబడుతుంది కదా. దట్ ఈస్ ద ప్రైమరీ మోటో ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. సో వీటిలన్నిటితో వాడిని ముడిపెట్టి లాక్కొచ్చింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. మీరు అన్నట్టు 19లో శంకుస్థాపన జరగవచ్చు డేటా సెంటర్కి.